మనము ఈ భూమి మీద ఉండగానే శరీరానికి వచ్చే కష్టాలకు బాధలే భరించలేకపోతే మరి చనిపోయిన తర్వాత మన ఆత్మకు నిత్య శ్రమ ఉంటుంది తెలుసా? నా ప్రియ స్నేహితులారా, సహోదరులారా, ప్రేమతో నేను మీకు ఈ మాటలు దేవుని ద్వారా తెలియజేస్తున్నాను. చనిపోయిన తరువాత ఆత్మ అగ్నిలో కాలుతుంది, పురుగులు తింటాయి, అగ్ని ఆరదు. పురుగు అంటే మన ఆత్మకు చావు లేదు, శరీరానికే మరణం తప్ప ఆత్మకు మరణం లేదు. నా ప్రియ నేస్తమా, పాపంతో చనిపోతే అగ్నిలో వేయబడ్డాక నీవు ఎంత భక్తి చేసినా, ఎన్నిసార్లు దేవా నా రాజువి నీవే, నా ప్రభుడవు నీవే అని కేకలు వేసినా ఒక్కసారి నీ కేక ఆయనకు వినబడదు. పాతాళంలో దూతలకు దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం వారు మన ఆత్మలను మనం చేసిన పాపం బట్టి నిత్యము బాధిస్తూనే ఉంటారు, శ్రమ పెడుతూనే ఉంటారు. వేదన, రోదన, పండ్లు కొరుకుట, అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడుపు, బాధ, హింస మాత్రమే ఉంటుంది. మరి అక్కడ ఉండి నీవు కేక వేస్తే ఆయనకు వినిపిస్తుంది అనుకుంటున్నావా? సహోదరులారా, భక్తి మీరు ఈ భూమి మీద ప్రాణంతో శరీరంతో ఉండగానే తెలుసో తెలియకో నీవు చేసిన పాపం నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు పాదముల దగ్గర క్షమాపణలు అడుగు. ఆయన దయగలవాడు. ఆయన నీ పాపల నిమిత్తము నీ యవ్వన వయసులో మన పాపములనే మ్రాను సిలువను ఆయన భుజాల మీద మోసాడు. ఆయన యవ్వన రక్తంలో నీవు నేను పాపరహితులుగా మారుస్తూ ఉంది. నా ప్రియనేస్తమా, ఇప్పుడు వేయి కేక ఆయనకు వినిపిస్తుంది. వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు, హృదయారణ్యములో నేను కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు.